దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులందరికీ నా నమస్కారం. డిసెంబర్ 1 అంటే వరల్డ్ ఎయిడ్స్ డే. ఆ సందర్భంగా హెచ్ఐవి మరియు ఎయిడ్స్ వ్యాధి అంటే ఏంటి, అది రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ సమస్యతో బాధపడుతున్న వారికి ఎలాంటి చికిత్సా విధానాలు ఉన్నాయి అని మనందరితో పాటు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ చక్రవర్తి శ్రీరామ్ గారు, డెప్యూటీ డైరెక్టర్ ఎట్ ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ. సో సార్, అసలు ఇలా ఎయిడ్స్ డే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇలా ప్రతి సంవత్సరానికి మనం ఒక్కొక్క స్లోగన్ అయితే అనుకుంటాం. సో ఈ సంవత్సరం హెచ్ఐవి ఎయిడ్స్కి ఎలాంటి స్లోగన్ ఉంది? థ్యాంక్ యూ అండి. మనకి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, సో వారి నినాదము అనేది ప్రతి సంవత్సరం కూడా హెచ్ఐవి వ్యాధి సోకినవారు, సోకే అవకాశం ఉన్నవారు, వ్యాధి సోకి మందులు తీసుకుంటున్న వారిని అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి సంవత్సరం కూడా ఒక నినాదంతో సమాజంలో ఉన్న అందరి ఇన్వాల్వ్మెంట్ కోసం అనేది ఈ స్లోగన్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి గాను ఈ సంవత్సరం 1 డిసెంబర్ 2024 వరల్డ్ ఎయిడ్స్ డేకి మనకు ఇచ్చిన నినాదం టేక్ ద రైట్స్ పాత్. అంటే ఆరోగ్యం అనేది అందరి హక్కు, అందరూ కూడా ఆ హక్కుని వినియోగించుకోవడం ద్వారా ఈ హెచ్ఐవి వ్యాప్తిని అరికట్టాలని, హెచ్ఐవి వ్యాధి సోకి ఎయిడ్స్ వ్యాధితో కానీ మందులు వాడుతూ జీవిస్తున్న వారికి కానీ ఎటువంటి సేవలు అందుకోవడానికి ఇబ్బంది లేకుండా గడపాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ స్లోగన్ అనేది తీసుకొని రావడం జరిగింది. సార్, NACP అంటే ఏంటి? మన రాష్ట్రంలో ప్రస్తుతం హెచ్ఐవి ఎయిడ్స్ ప్రస్తుత స్థితి ఏమిటి? 1986లో మొదటి హెచ్ఐవి సోకిన వ్యక్తిని గుర్తించడం జరిగింది చెన్నైలో. అప్పటి నుంచి ఇప్పటికీ 38 సంవత్సరాలు సుమారుగా. ముందుగా ఈ వ్యాధిని ఎదుర్కోవడానికి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ 1992లో నాకో నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థ అనేది NACP నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ని, అంటే వ్యాధిని సోకిన వారిని గుర్తించడం ఎలాగా, పరీక్షలు ఎక్కడ జరుగుతాయి, వ్యాధి సోకిన వారికి ట్రీట్మెంట్ ఎలా అందించగలం, వ్యాధి తీసుకుంటూ దీర్ఘకాలం మందులు మీద ఉన్నవారికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని వారి జీవితకాలం పెంపొందించవచ్చు అనేటువంటి దానికి సంబంధించిన పద్ధతులు ఈ NACP ద్వారా వివరించడం జరిగింది. ప్రస్తుతం మనం ఈ గడిచిన 92 నుంచి 2024లో NACP 1 నుంచి NACP 5 వరకు, ప్రస్తుతం మన NACP 5లో ఫేజ్లో ఉన్నాము. సో ఈ ఫేజ్లో కేవలం వ్యాధి సోకిన వారు, వారికి తీసుకునే జాగ్రత్తలే కాకుండా వారి కుటుంబాలకు కూడా ఎటువంటి హక్కులు ఉంటాయి అనేది పూర్తిగా నిర్దేశించడం జరిగింది. మరియు 2030 సంవత్సరానికి ఈ హెచ్ఐవి అనేది ఒక పబ్లిక్ థ్రెట్లా కాకుండా, అది ఒక పెద్ద ఆరోగ్య సమస్యలా కాకుండా చూడవలసిన, దానికోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ కూడా అందులో రూపొందించడం జరిగింది. డాక్టర్ గారు, హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తిలో ఎన్నో రకాలు ఉంటాయి, అది మనం ఎలా తెలుసుకోగలమంటారు? మంచి ప్రశ్న అండి. హెచ్ఐవి వ్యాప్తి కేవలం 4 మార్గాల ద్వారానే వ్యాప్తి చెందుతుంది, ఒకరి నుంచి ఇంకొకరికి. 1 అసురక్షిత లైంగిక చర్య ద్వారా, అంటే అన్ప్రొటెక్టెడ్ సెక్స్ అంటాం. 2 తల్లి నుంచి, వ్యాధి సోకిన తల్లి నుంచి, అందులో కూడా వ్యాధి సోకిన తర్వాత మందులు వాడనటువంటి తల్లి నుంచి బిడ్డకు సంక్రమించే అవకాశం ఎక్కువ. 3వది వచ్చేప్పటికీ ఈ వ్యాధి వైరస్ కలిగి ఉన్న రక్తము లేదా రక్త ఉత్పత్తుల్ని ఒకరి నుంచి ఇంకొకరికి మార్పిడి చేయడం ద్వారా. 4వది అత్యంత ముఖ్యమైనది, ఇటీవల వచ్చిన కొత్త మార్పు, ఇది మత్తు పదార్థాలు అలవాటు ఉన్న వారిలో ఇంజెక్షన్ డ్రగ్ యూజర్స్ అంటాం. వారిలో ఈ ఇంజెక్షన్ చేసుకునే అలవాటుతో పాటు వారు వాడిన సూదులు కానీ సిరంజులు కానీ పక్కవారితో పంచుకోవడం వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందడం అనేది జరుగుతుంది. సో ఈ 4 రకాలుగా మాత్రమే వ్యాధి అనేది వ్యాప్తి చెందుతుంది. మన దేశంలో 87% అనేది కేవలం అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ కాంటాక్ట్ వల్ల మాత్రమే వచ్చినటువంటి వ్యాధి. కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, అసురక్షిత లైంగిక పద్ధతుల వలన హెచ్ఐవి సోకే ప్రమాదం
1% కొంత అటు ఇటుగా మాత్రమే ఉంటుంది. కేవలం బ్లడ్ ప్రొడక్ట్స్, రక్తం కానీ రక్త ఉత్పత్తులు కానీ, వీటి ద్వారా ఆ రక్తం గనక వైరస్ని గనక కలిగి ఉంటే 90% అంతకంటే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. తల్లి నుంచి బిడ్డకి వ్యాధి సోకకుండా ఇది ఒకానొక సమయంలో మనం ఎప్పుడైతే NACP స్టార్ట్ చేస్తున్నామో రాష్ట్రాలని ఈ తల్లి నుంచి బిడ్డకి ఎవరికైతే వ్యాధి సోకిన తల్లి ఉన్నారో వారిని లెక్కించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ అనేది ఒక హై రిస్క్ స్టేట్గా అప్పుడు ప్రకటించడం జరిగింది. ప్రతి 100 మంది గర్భిణీ స్త్రీలలో 5గురికి అంతకంటే ఎక్కువ మందికి HIV వ్యాధి సోకినట్టుగా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం ఈ గడిచిన NACP ఇదిలో మన కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల చర్యల ద్వారా దీనిని మనం 1 కంటే కూడా తక్కువకు తీసుకొని రాగలిగాము. అందులో కూడా ఆంధ్రప్రదేశ్ కేవలం 0.1% అంటే నేషనల్ యావరేజ్ కంటే కూడా చాలా తక్కువగా గర్భిణీ స్త్రీల్లో HIVని గుర్తించే స్థాయిలో ఉండగలిగింది. దీనికి ముఖ్య కారణం పటిష్టమైన చర్యలు, రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి తీసుకుంటున్న మరియు అందిస్తున్న సహకారాలు, వ్యాధి వ్యాప్తి నిరోధానికి కానీ, వ్యాధి సోకిన వారికి అందించే సేవలు కానీ, వారి వ్యాధి ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి చేసే పరీక్షలకు సంబంధించి కానీ అన్ని రకాల చర్యల వల్ల మాత్రమే ఇది సాధ్యమైంది. డాక్టర్ గారు, HIV మరియు ఎయిడ్స్ ఈ 2 పదాలు కూడా మనం కలిపి వాడుతూ ఉంటాం. అసలు ఈ 2 పదాలకి సరైన అర్థం ఏంటి, దాంట్లో ఉన్న తేడాలు ఏమిటి, అది మనం ఎలా తెలుసుకోగలమంటారు? వెరీ గుడ్, మంచి ప్రశ్న అండి. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే HIV అనేది ఒక వైరస్. ఈ సూక్ష్మక్రిమి అనేది శరీరంలోకి ఎంటర్ అయినప్పుడు ఆ వ్యక్తికి వ్యాధి సోకింది అని అంటాం. రెండవది ఇంక్యుబేషన్ పీరియడ్. ప్రతి సూక్ష్మక్రిమికి కూడా శరీరంలోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఒక వ్యాధికి సంబంధించిన గుర్తించే విధంగా పరీక్షలో ఒక టైం పీరియడ్ అంటూ ఉంటుంది. ఈ కాల వ్యవధిని మనం ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం. సో ఈ ఇంక్యుబేషన్ పీరియడ్ దాటిన తర్వాత HIV వ్యాధి సోకిన వ్యక్తి గనక అప్పటికీ మందులు గనక తీసుకోకపోతే నెమ్మదిగా వారిలో ఉన్న వ్యాధి నిరోధక శక్తి తగ్గడం మొదలవుతుంది. సో ఈ తగ్గడం వలన అనేది మీకందరికీ తెలుసు, వ్యాధి నిరోధక శక్తి అంటే శరీరంలోకి ఏదైనా ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు దానిని ఆపగలిగే లేదా పోరాడే శక్తి. సో ఎప్పుడైతే ఈ వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుందో అప్పుడు మనిషి కొత్తగా జబ్బులు కొత్త జబ్బులకి గురి కావడం జరుగుతుంది. ఇలాగా WHO కానీ లేదా CDC కానీ మనకి ఎయిడ్స్ను గుర్తించడానికి కొన్ని రకాల జబ్బుల్ని 4 స్టేజెస్లో ఇవ్వడం జరిగింది. ఈ జబ్బులలో ఏది కనపడినా కూడా ఆ పర్సన్ ఎయిడ్స్కి గురి కాబడ్డారు అనేసి అప్పుడు మాత్రమే మనం లేబుల్ చేయడం జరుగుతుంది. ఇది ఎలా గుర్తిస్తాం? ఒకటి మీ అందరికీ బాగా వినే ఉంటారు, CD4 కణాలు అంటాం. సో HIV అనే వైరస్ వ్యక్తి యొక్క శరీరంలోకి ప్రవేశించాక ఈ CD4 కణాల లోపల ప్రవేశించి వీటి లోపల వాటి సంఖ్యను అభివృద్ధి చేసుకొని వాటి విచ్ఛిత్తి ద్వారా మరియు రక్తంలోకి విడుదలవుతుంది. ఈ విడుదలైన వైరస్ ఏదైతే ఉంటుందో కొత్త వైరస్ మళ్ళీ కొత్త CD4 కణాలని ఇన్ఫెక్ట్ చేయడం జరుగుతుంది. సో నెమ్మదిగా ఏం జరుగుతుందంటే ఈ CD4 కణాల సంఖ్య అనేది తగ్గడం, వైరస్ సంఖ్య అనేది పెరగడం వలన మన వ్యాధి నిరోధక శక్తి అనేది తగ్గుతుంది. HIV సోకిన వారికి ఖచ్చితంగా చనిపోతారు అని ఒక అపోహ అయితే ఉంది. అది నిజమా? ఎంతవరకు అది కరెక్ట్ అంటారు? ఇది చాలా మంచి ప్రశ్న అండి, చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు HIV అనేది 38 సంవత్సరాలు అయింది మనం గుర్తించి. ఈ 38 సంవత్సరాల్లో ఆ వ్యాధి పట్ల మనం అవగాహన పెంపొందించాము. ఎంతోమంది ముందుకు వచ్చి గవర్నమెంట్ కానీ ప్రైవేట్లో కానీ మందులు వాడటం జరుగుతోంది. సో ప్రస్తుతం HIV స్థితి అంటే ఇది ఒక దీర్ఘకాలిక వ్యాధి. మనం బీపీ చూస్తున్నాము, షుగర్ని చూస్తున్నాము, వాటికి జీవితాంతం మందులు వాడాలి. HIV కూడా అంతే. వాటికి మందులు ఆపితే ఏం జరుగుతుందో వీటికి కూడా మందులు ఆపితే అంతే జరుగుతుంది. సో HIV వస్తే మరణం తథ్యం, ఇంకా చేయగలిగింది ఏం లేదు అనేది కేవలం అదొక అపోహ మాత్రమే. ప్రస్తుతం మాత్రం అన్ని దీర్ఘకాలిక వ్యాధుల్లాగానే HIV కూడా మందులు వాడడం ద్వారా కొంత ఆరోగ్యపరంగా కానీ
ఎక్సర్సైజ్ చేయడం ద్వారా కానీ వారి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ దీర్ఘకాలం జీవించడానికి ఎటువంటి ఆటంకం కానీ ఏమీ లేదండి. అసలు హెచ్ఐవి పరీక్ష ఎవరు చేయించుకోవాలి? ఎలాంటి సిమ్టమ్స్ ఉంటే వాళ్ళు హెచ్ఐవి ఉందేమో అని అనుమానించాలి? ఎప్పుడు పరీక్ష చేయించుకోవాలంటారు? ఇప్పుడు మీకు ఆల్రెడీ ముందుగా చెప్పిన ప్రకారం ఇంక్యుబేషన్ పీరియడ్లో మనం ఒక వ్యాధి ఒంట్లో ఉన్నా కూడా గుర్తించలేని పరిస్థితి ఉంటుంది. సో ఈ ఇంక్యుబేషన్ పీరియడ్ కానీ లేదా హెచ్ఐవి సోకిన వ్యక్తిలో వైరస్ స్థాయి పెరిగేంత వరకు కానీ ఎటువంటి లక్షణాలు కనపడే అవకాశం లేదు. అంటే అందరిలో కాదు, కొంతమంది వరకు. సో ఆరోగ్యంగా ఉన్నాం కదా అనేసి నాకు హెచ్ఐవి లేదు అని, అంటే మరీ ముఖ్యంగా హెచ్ఐవి సోకేటువంటి ప్రమాదం ఉన్న చర్యల్లో పాల్గొన్న వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను. సో నాకు ఎటువంటి లక్షణాలు లేవు కాబట్టి హెచ్ఐవి లేదు అనేసి ఒక అపోహలో ఉండిపోతారు. సో దీనికి గాను గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే ఎస్టీఐ అంటాం, అంటే సెక్షువల్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ లేదా ఆర్టీఐ, రిప్రొడక్టివ్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, ప్రత్యుత్పత్తి మార్గంకి వచ్చే ఇన్ఫెక్షన్స్ అన్నమాట. సో ఈ ఇన్ఫెక్షన్లు ఉన్న వారికి హెచ్ఐవి సోకే ప్రమాదం 6 నుంచి 9 రెట్లు ఎక్కువ ఉంటుంది జనరల్ పాపులేషన్ కంటే కూడా. సో వీరందరిని కూడా వాలంటరీగా స్వచ్ఛందంగానే పరీక్ష చేయించుకోమని చెప్తున్నాము. రెండవది, తల్లి నుంచి బిడ్డకి, సో గర్భిణీ అయిన ప్రతి స్త్రీ కూడా తనకి గర్భిణీగా ఏదైతే పరీక్ష ద్వారా తెలుసుకుంటారో వీలైనంత త్వరగా, వీలైతే అదే రోజు ఈ హెచ్ఐవి గురించి కానీ ఈ సిఫిలిస్కి సంబంధించి కానీ, ఎస్టీఐ అంటే సిఫిలిస్, గోనోరియా ఇట్లాగా ఉంటాయి. సో వీటికి సంబంధించిన పరీక్ష వెంటనే చేయించేలాగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీటితో పాటు మనం ఇందాక మాట్లాడుకున్నట్లు హెచ్ఐవి వచ్చిన తర్వాత వెంటనే అది ఎయిడ్స్ కింద మార్పు చెందదు. ఎయిడ్స్ అని ఎప్పుడు చెప్తాము అంటే కొన్ని రకాల జబ్బులు శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గితేనే అవి ఒక అవకాశం దొరికినప్పుడు మాత్రమే మనల్ని ఇన్ఫెక్ట్ చేయడం జరుగుతుంది. సో మనం CD4 కౌంట్ గురించి మాట్లాడుకున్నాం. CD4 కౌంట్ జనరల్గా ఉంటే 450 నుంచి 1100 వరకు ఉంటుంది. వ్యక్తిని బట్టి మార్పు చెందుతుంది జనరల్గా ఎవరికైనా సరే. సో వ్యాధి సోకిన వారిలో ఇది నెమ్మదిగా తగ్గడం మొదలెడుతుంది. సో మనకి 350 అంతకంటే తగ్గితే కొన్ని రకాల జబ్బుల ద్వారా దాన్ని గుర్తించవచ్చు. ఈ జబ్బు ఉంది కాబట్టి CD4 తక్కువ ఉండే ఛాన్స్ ఉంది. 200 అంతకంటే తక్కువ అయితేనే వచ్చే జబ్బులు కొన్ని ఉంటాయి. అలాగే 100, అలాగే 50 కూడా ఉంటుంది. CD4 కణాలు 50 కంటే తక్కువ ఉంటేనే ఆ జబ్బులు వస్తాయి. వీటిని అవకాశ వ్యాధులు అని అంటాం. సో ఇలాంటి జబ్బులలో ఒకటి టీబీ. సో క్షయవ్యాధి అనేది భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా హెచ్ఐవి వ్యాధిగ్రస్తుల్లో మరణానికి ముఖ్య కారణం ఈ టీబీ అనేది. సో క్షయవ్యాధి వచ్చిన వారందరికీ కూడా కళ్ళ పరీక్ష ద్వారా నిర్ధారించగానే వెంటనే వారికి కూడా హెచ్ఐవి పరీక్ష చేస్తాం. ఇంకా కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తున్నారు అంటే మీకు వ్యాధి నిరోధక శక్తి తగ్గించే జబ్బులు ఉంటాయి, దీర్ఘకాలిక వ్యాధులు, ఇందాక మాట్లాడుకున్నాం, షుగర్ గురించి మాట్లాడుకున్నాం. మీకు ఎటువంటి లక్షణాలు ఉన్నా కూడా మీరు వెంటనే పరీక్ష చేయించుకొని తెలుసుకోండి అని చెప్తున్నాం. ఎస్టీఐ, ఆర్టీఐ ఉన్నాయి, వెంటనే పరీక్ష చేయించుకోండి అని చెప్తూ ఉన్నాం. తల్లి ఎప్పుడైతే గర్భిణీగా నిర్ధారించబడుతుందో వెంటనే తనకి పరీక్ష చేయించమని చెప్తూ ఉన్నాము. ఫైనల్గా వచ్చేప్పటికి ఈ టీబీ కానీ ఇంకేదైనా పెద్ద ఇన్ఫెక్షన్లు ఏమైనా ఉన్నప్పుడు మీరు ముందుకి స్వచ్ఛందంగా వచ్చి హెచ్ఐవి పరీక్ష చేయించుకోవాలని చెప్తున్నాం. ఈ పరీక్ష అనేది మీకు అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో మన రాష్ట్రంలో 2181 ఉన్నాయి, ఇంక్లూడింగ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, ఏరియా హాస్పిటల్స్ కానీ అన్ని చోట్ల కూడా. ఐసీటీసీ అనేది ఒక ఏరియా హాస్పిటల్ లేదా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ లెవెల్లో ఉంటుంది. అంతకంటే తక్కువ అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో స్క్రీనింగ్ జరుగుతుంది. ఈ ఐసీటీసీల్లో మీకు కన్ఫర్మేషన్ ఇస్తారు జబ్బు ఉన్నట్లు. సో ఐసీటీసీల్లో వ్యాధి కనుక నిర్ధారణ జరిగితే మనకి వెంటనే వారిని ఆ రోజే మందులకి పెట్టే విధంగా ఏర్పాటు జరుగుతుంది. సో ఈ సేవలు ఎక్కడ ఉంటాయి అంటే మనకి గవర్నమెంట్ వారి ఏఆర్టీ కేంద్రాలు ఉన్నాయి ఒక 43, ఇంకొక 14 ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో కూడా ఈ ఏఆర్టీ కేంద్రాలని ఏర్పాటు చేయడం జరిగింది. సో వీటి ద్వారా వారు జీవితకాల ఏఆర్టీ మందులు తీసుకోవచ్చు. మరియు వ్యాధి స్థాయిని తెలుసుకునే వైరల్ లోడ్ పరీక్ష కూడా వారికి మనం ఉచితంగా అందించబడుతుంది.
మరి డాక్టర్ గారు హెచ్ఐవి వ్యాధి సోకిన వారికి ఎలాంటి చికిత్సలు ఉంటాయి, వారు ఈ చికిత్సల్ని ఎప్పుడు మొదలు పెట్టాల్సి ఉంటుంది? వెరీ గుడ్ అండి. ఇక్కడ ఇప్పుడే మనం మాట్లాడుకున్నట్లు వ్యాధి సోకిన వ్యక్తి CD4 కౌంట్ అంటే వ్యాధి నిరోధక శక్తి అనేది ఏదైతే చెప్తున్నామో అది తగ్గేంత వరకు వెయిట్ చేయకూడదండి. ఇప్పుడు మనకి CD4 తగ్గే కొద్దీ మీకు కొత్త అవకాశవాద జబ్బులు వచ్చే అవకాశం కూడా పెరుగుతూ పోతుంది. ఆ రిస్క్ ప్రమాదం అనేది పెరుగుతూ పోతుంది. కనుక టెస్ట్ అండ్ ట్రీట్ పాలసీ 2017లో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన టెస్ట్ అండ్ ట్రీట్ పాలసీ అంటే ఈరోజు గనక ICTCలో హెచ్ఐవి ఉంది అని వ్యాధి నిర్ధారణ జరిగినప్పుడు అతనిని అదే రోజు దగ్గరలో ఉన్న ART సెంటర్కి అనుసంధానించడం జరుగుతుంది. అక్కడ ఉన్న డాక్టర్ గారు వారి ఆరోగ్య స్థితిని తెలుసుకొని వారు గనక స్టేబుల్గా ఉన్నారు అనుకుంటే అదే రోజు ART మందులు స్టార్ట్ చేయడం కూడా జరుగుతుంది. సో ఎక్కువ కాలం వెయిట్ చేసి వైరస్ సంఖ్య పెరిగే కొద్దీ మన CD4 తగ్గి జబ్బు బారిన పట్టడం వల్ల ఏదైతే మరణాలు అని ఇందాక మీరు మెన్షన్ చేస్తున్నారో మనకి మందులు మొదలుపెట్టిన మొదటి 6 నెలల్లోనే ఈ మరణాలు ఎక్కువ ఉంటాం. 6 నెలలు లేదా సంవత్సరం వరకు. ట్రీట్మెంట్ ఎర్లీగా స్టార్ట్ చేసిన వాళ్ళలో ఈ మరణాల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటుంది. రీజన్ ఏంటి అంటే హెచ్ఐవి వచ్చింది, నా CD4 బాగానే ఉంది, నాకు ఎటువంటి లక్షణాలు లేవు అని ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడే మనం ART సెంటర్కి వెళ్దాము అనేసి వెయిట్ చేసే వారిలో ఈ CD4 తగ్గడం వలన పైన ఏవైతే అవకాశవాదవాదులు అన్నామో వాటి ప్రెజెన్స్ వలన వారు ఎక్కువగా జబ్బు పట్టడం, మరణాలు సంభవించడం జరుగుతుంది. సో మా సజెషన్ గవర్నమెంట్ వారి ఇది ఏంటి అంటే ఏ రోజైతే మీకు హెచ్ఐవి నిర్ధారణ జరుగుతుందో అదే రోజు మీ ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేయాలి. రెండవది, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం అనేది లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్. సో జీవితకాలం ఈ మందులు వాడేలాగా మీకు సరైన సహకారం అందిస్తారు. ప్రతి ART సెంటర్లో కూడా కౌన్సిలర్ అనే ఒక వ్యక్తి మీకు ఏదైతే ఆరోగ్యపరంగా కానీ లేదా కుటుంబపరంగా కానీ లేదా సమాజం నుంచి కానీ మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏవైనా వారికి నివేదించవచ్చు. దానికి సంబంధించిన మీకు సరైన కౌన్సిలింగ్ అందిస్తారు. అండ్ మీరు మందులు వాడటానికి ఎంతైతే అవసరం అవుతుందో ఆ తోడ్పాటును కూడా అందిస్తారు. హెచ్ఐవి వ్యాధి సోకిన వారికి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉంటే వారికి ఎలాంటి చర్యలు ఉంటాయి, ఎలాంటి చికిత్సలు ఉంటాయి, వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లుగా హెచ్ఐవి నుంచి అది ఎయిడ్స్గా రూపాంతరం చెందకముందే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే ఈ ఎయిడ్స్ లేదా అవకాశవాద వ్యాధులు అని చెప్పాం అంటే మన CD4 కౌంట్ తక్కువైతేనే అది మన శరీరంలో ఒక జబ్బును అనేది కలుగజేయగలుగుతుంది. సో వీటిని వాద వ్యాధులు అని అంటాం. ఈ వ్యాధులకి CD4 కౌంట్ను బట్టి ఒక్కొక్క కౌంట్ దగ్గర ఈ జబ్బులు వచ్చే అవకాశం ఉందనేసి ముందుగానే గుర్తించి వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది ఉచితంగా అన్ని ART కేంద్రాలలో 2 ART కేంద్రం ఉన్న ఆసుపత్రిలో ఆ చికిత్స అనేది అందించడం జరుగుతుంది. మనకి టీబీ గురించి మాట్లాడుకున్నాం. ఇంకా మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, క్యాండిడియాసిస్ అనేసి అంటాం. వీటికి సంబంధించి కూడా మనం ట్రీట్మెంట్ అనేది ఉచితంగా అందిస్తాం. టీబీకి కూడా ఒక సింగిల్ విండో పథకం కింద ART సెంటర్లోనే హెచ్ఐవి వ్యాధి సోకిన వారికి క్షయవ్యాధి లేదా టీబీ కనుక వచ్చినట్లయితే అక్కడే వారికి మందులు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా హెపటైటిస్ బికి సంబంధించి వ్యాక్సినేషన్ కానీ స్క్రీనింగ్ కానీ ART సెంటర్లోనే జరుగుతుంది. రీసెంట్గా మనకి NACO నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఇంటిగ్రేషన్ మనకి ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో సమాజంలో అత్యంత పెద్ద సమస్య నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటాం, NCD. అంటే గుండె జబ్బులు కావచ్చు, ఈ BP కావచ్చు, షుగర్ కావచ్చు, అండ్ మరీ ముఖ్యంగా క్యాన్సర్స్ కావచ్చు. వీటన్నిటిని నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటాం. సో NACO గణాంకాల ప్రకారం హెచ్ఐవి వ్యాధి సోకిన వారిలో సంభవిస్తున్న మరణాల్లో సుమారుగా 25% మాత్రమే హెచ్ఐవి వల్ల జరుగుతున్నాయి. మీకు ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. ఎవరైతే CD4 కౌంట్ తగ్గేంత వరకు వెయిట్ చేసి లేదా ఏదో ఒక పైన జబ్బుతో రిజిస్ట్రేషన్ టైంకి వస్తూ ఉన్నారో వారిలో మాత్రం మరణాలు ఎక్కువ ఉంటున్నాయి. అది కూడా మొదటి 6 నెలలు సంవత్సరంలో. సో
ఈ 25% మాత్రమే హెచ్ఐవి వలన మరణాలు సంభవిస్తున్నాయి. మిగిలిన 75% సుమారుగా ఇతర కారణాలు ఇప్పుడు చెప్పుకున్నట్లు దీర్ఘకాలిక వ్యాధుల వలన జరుగుతున్నాయి. సో ఏఆర్టీ సెంటర్లోనే ఈ ఎన్సిడికి సంబంధించిన స్క్రీనింగ్ అనేది ప్రతిష్టాత్మకంగా మన ఆంధ్రప్రదేశ్లో 2 ఏఆర్టీ సెంటర్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఒకటి విజయవాడ ఓల్డ్ జీజీహెచ్ అని అంటాము, 2 గుంటూరు జిల్లా నరసరావుపేట. ఇక్కడ హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు అందరికీ కూడా ఏఆర్టీ కేంద్రంలోనే బీపీ చూడటం జరుగుతుంది, షుగర్ చూడటం జరుగుతుంది, క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా ఇద్దరు మగ ఆడవారికి ఇద్దరికి కూడా స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. వన్స్ ఆ లక్షణాలు కనబడితే దానికి సంబంధించి కన్ఫర్మేషన్ అదే హాస్పిటల్లో ఉన్న ఎన్సిడి క్లినిక్ ద్వారా కన్ఫర్మేషన్ తీసుకొని వారికి చికిత్స కూడా ఏఆర్టీ సెంటర్లోనే అందించడం జరుగుతుంది. సో హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు వేరే వేరే డిపార్ట్మెంట్స్ కానీ లేదా వేరే వేరే డాక్టర్ దగ్గరికి తిరగాల్సిన అవసరం లేదండి. ఏఆర్టీ సెంటర్లోనే మనం ఇప్పుడు ఒక సింగిల్ విండో పథకం కింద ఇవి అన్నీ అందించడం జరుగుతుంది. చక్రవర్తి గారు, ఇలా హెచ్ఐవి సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఇలా చికిత్స తీసుకునే టైంలో ఎన్నో అపోహలు ఉంటాయి. వాళ్ళకి సాధారణంగా ఎలాంటి అపోహలు ఉంటాయి? చాలా చాలా మంచి ప్రశ్న అండి. వ్యాధి వ్యాప్తిని నిర్దేశిస్తున్న ఒక ముఖ్యమైన సమస్య ఇది. ఈ అపోహల్లో ఉన్నాయి. మీకు ముందుగా ఆల్రెడీ ఒకటి చెప్పున్నాను నేను. వ్యాధి సోకిన వ్యక్తి నాకు లక్షణాలు ఏమీ లేవు లేదా నా CD4 తగ్గాకే వెళ్దాము అనేసి ట్రీట్మెంట్ లేట్గా స్టార్ట్ చేయడం అనేది ఈ అపోహ ఒక కారణం. నాకు అంతా బాగున్నప్పుడు నాకు ట్రీట్మెంట్ అవసరం లేదు అనేది. సో ఇది మొదటి అపోహ. రెండవది అంటే దీని నుంచి జనరేట్ అయ్యేది, ఎవరైతే CD4 తగ్గడం వల్ల పూర్తిగా తగ్గేంత వరకు వెయిట్ చేసి ఆ తగ్గడం వలన పైన అవకాశవాద వ్యాధులతో ప్రజెంట్ అవుతారో వారిలో మరణాలు సంభవించే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. ఇది రెండవ అపోహ, అంటే దాని నుంచి జనరేట్ అయ్యి. మూడోది అత్యంత ముఖ్యమైనది, ఒకసారి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక వైరస్ కౌంట్ అనేది తగ్గడం మొదలెడుతుంది. దీనికి గాను మనం మొదటి 6 నెలలు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన 6 నెలలకే మనం వైరల్ లోడ్ పరీక్ష చేస్తాం, అది కూడా ఉచితంగా. ఎవరికైతే 1000 అంతకంటే లోపల వైరస్ సంఖ్య ఉంటుందో వారికి అక్కడ నుంచి ప్రతి సంవత్సరం కూడా మళ్ళీ చూడడం జరుగుతుంది. సో నెమ్మదిగా ఏమవుతుంది అంటే ఈ 1000 నుంచి కొంతమంది 200కి వస్తారు, కొంతమందికి TND అంటాం, టార్గెట్ నాట్ డిటెక్టెడ్. అసలు వైరస్ అనేది బ్లడ్లో కనపడదు. సో ఇక్కడ ఒక చిన్న అపోహ ఏంటి అంటే TND వచ్చింది అంటే నాకు జబ్బు క్యూర్ అయిపోయింది అని ఒక చిన్న అపోహ. సో వీరు వెంటనే హాస్పిటల్ సిబ్బంది ఎవరైతే కౌన్సిలర్ కానీ మెడికల్ ఆఫీసర్ కానీ సంప్రదించకుండా వారు మందులు మానేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ పెద్ద సమస్య ఏంటి అంటే మనం ఇందాక చెప్పుకున్నట్లు హెచ్ఐవి వ్యాధి సోకడం అనేది బీపీ షుగర్ లాగా ఒక దీర్ఘకాలిక వ్యాధి మాత్రమే. వాటికి ఎలాగా జీవితాంతం మందులు వాడాలనుకుంటామో దీనికి కూడా తప్పనిసరిగా వాడుతూ ఉండాలి. ఎప్పుడైతే వీరికి వైరల్ లోడ్ అనేది కంట్రోల్ అయింది, సప్రెస్ అయింది లేదా TND అని వచ్చిన తర్వాత మందులు మానేస్తారో ఈ వైరస్ అనేది మళ్ళీ పెరగడం మొదలెడుతుంది, మళ్ళీ ఆటోమేటిక్గా CD4 అనేది తగ్గడం మొదలెడుతుంది. ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే వైరస్ అనేది ఒకసారి మందులు వాడినప్పుడు కంట్రోల్ అయ్యాక మళ్ళీ తిరిగి మనం మందులు ఆపినప్పుడు ఎప్పుడైతే పెరుగుతుందో ఈ వాడుతున్న మందులకి రెసిస్టెన్స్ తెచ్చుకునే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ రెసిస్టెన్స్ వల్ల ఏమవుతుంది అంటే మనం మరలా ఆ వ్యక్తి కొద్ది రోజులు మానేసి ఆరోగ్యపరంగా ఇబ్బందులు వచ్చి మరలా నేను ట్రీట్మెంట్కి వస్తాను అన్నప్పుడు ఈ మందులు పనిచేసే అవకాశం, వాటి ప్రభావం కూడా తగ్గే అవకాశం ఉంది. ఇందులో ఇంకా పెద్ద సమస్య, ఈ రెసిస్టెన్స్ అనేది కేవలం వాడుతున్న మందులే కాకుండా మనకి ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ అనేసి 3 స్థాయిల్లో మనం మందులు, అంటే ఫస్ట్ లైన్ ఫెయిల్ అయిన వాళ్ళకి సెకండ్ లైన్, సెకండ్ లైన్ ఫెయిల్ అయిన వాళ్ళకి థర్డ్ లైన్ ఇలా పెడుతూ ఉంటాం. సో ఫస్ట్ లైన్లో ఉన్న వ్యక్తి మందులు ఆపినప్పుడు ఆ వైరస్ కనుక రెసిస్టెన్స్ తెచ్చుకుంటే అందులో రకాలు వాడే మందులు ఫస్ట్ లైన్కే కాకుండా పెట్టనటువంటి లేదా ఫ్యూచర్లో పెట్టాలనుకుంటున్నటువంటి మందులకు కూడా ముందుగానే రెసిస్టెన్స్ తెచ్చుకునే అవకాశం ఉంది. దీనివలన జబ్బు తీవ్రత పెరుగుతుంది, మందుల ప్రభావం తగ్గిపోతుంది, అండ్ మరీ ముఖ్యంగా వారి నుంచి వ్యాధి వ్యాప్తి చెందే వారికి ఎవరికైనా కూడా ఈ రెసిస్టెన్స్ వచ్చిన వైరస్ మాత్రమే వ్యాప్తి చెందుతుంది. ఇది చాలా ప్రమాదకరమైన ఇది. సో ఈ సందర్భంగా నేను దూరదర్శన్ ప్రేక్షకులు అందరికీ చెప్పేది ఏంటంటే హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉంటే వారు తప్పనిసరిగా జీవితకాలం ట్రీట్మెంట్ తీసుకోవాలి.
ఇది కేవలం బీపీ, షుగర్ లాంటిది మాత్రమే. వాటికి జీవితకాల చికిత్స ఎలాగో దీనికి కూడా అంతే. వాటికి మందులు ఆపేస్తే మీరు ఎటువంటి ఆరోగ్య ఇబ్బందులు ఎదుర్కొంటారో వీటికి కూడా అంతే ఎదుర్కొంటారు. అండ్ వ్యాప్తి పెరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరు కానీ మీకు తెలిసిన వ్యక్తికి కానీ ఎవరికైనా చెప్పే అవకాశం ఉన్నప్పుడు మీరు తప్పనిసరిగా వివరిస్తారనేసి నేను కోరుకుంటున్నాను. మరి చక్రవర్తి గారు, ఇలా హెచ్ఐవి వ్యాధితో బాధపడుతున్న వారు, వారి కుటుంబ సభ్యులకి వారి పరిరక్షణకై ఏదన్నా చర్యలు ఉన్నాయా? మనకి హెచ్ఐవి ఎయిడ్స్ యాక్ట్ 2017 ఇది ప్రివెన్షన్ మరియు కంట్రోల్ రెండిటికి సంబంధించి భారత ప్రభుత్వం రూపొందించబడిన ఒక యాక్ట్. ఇది మనం ఇటీవల కాలంలోనే ఒక గెజిట్గా కూడా ఆంధ్రప్రదేశ్ చేయడం జరిగింది. సో దీని ప్రకారం హెచ్ఐవి వ్యాధి సోకిన వ్యక్తి కానీ, వారి కుటుంబాలు కానీ, వారి సన్నిహితులు కానీ, ఎవరైనా కానీ వీరి మీద వివక్ష చూపించడం, లేదా ఒక ఉద్యోగ అవకాశాలలో ఈ జబ్బు కారణంగా వారికి నిరాకరించడం, విద్యా సంస్థల్లో కానీ ఇంకా ఎక్కడైనా పబ్లిక్ ప్లేసెస్లో వారికి జబ్బు కారణంగా వారిని దూరంగా ఉంచడం, డిస్క్రిమినేషన్ అంటాం. ఇవన్నీ కూడా శిక్షార్హమైన నేరాలు, గుర్తుపెట్టుకోండి. సో హెచ్ఐవి వ్యాధి సోకిన వ్యక్తి మందులు తీసుకుంటూ అందరిలాగే సాధారణ జీవితం గడపవచ్చు. ఎవరైనా వివక్ష కానీ, లేదా సమాచారం కోసం కానీ, లేదా ఏదైనా ఫిర్యాదులు ఉన్నా కానీ వీటన్నిటికి సంబంధించి ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. 1097 అంటాం, 1097. ఈ నంబర్కి కాల్ చేయడం ద్వారా మీకు దీనికి సంబంధించిన సమాచారం లభిస్తుంది. ఫిర్యాదులు ఎవరు తీసుకుంటారు, వాటిని ఎక్కడ ఇవ్వాలి అనే సమాచారం అందిస్తారు. అండ్ మీకు హెచ్ఐవి ఎయిడ్స్ యాక్ట్ 2017 ప్రకారం మీకు ఎటువంటి ప్రొటెక్షన్ లభిస్తోంది, మీకు ఉన్న సౌలభ్యాలు ఏంటి అన్నది కూడా క్లియర్గా తెలపడం జరుగుతుంది. మన రాష్ట్ర ప్రభుత్వం, మన భారతదేశంలో కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే ఇస్తున్న ఒక గొప్ప ఇది హెచ్ఐవి వ్యాధి సోకిన వారికి మన రాష్ట్రంలో మిగతా పింఛన్లు ఏవైతే ఇస్తూ ఉన్నారో వృద్ధులకు కానీ, వికలాంగులకు కానీ, విడోవర్స్కి కానీ వారితో సరిసమానంగా హెచ్ఐవి వ్యాధి సోకిన వారందరికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నెలవారీ పెన్షన్ అందించడం జరుగుతుంది. దీనికి ఎలిజిబిలిటీ ఏం లేదండి. మీరు వ్యాధి సోకినప్పుడు ఆ రిపోర్ట్తో పాటు ఏఆర్టీ సెంటర్లో రిజిస్టర్ అవుతారు. కనీసం 3 నెలల మందులు వాడి ఉంటే మీకు అవసరమైన పత్రాలు తీసుకొని ఏఆర్టీ సెంటర్లోనే మీకు ఈ పెన్షన్కి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది. అండ్ మీరు మందులు ఎంతకాలం వాడుతూ ఉంటారో అంతకాలం డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్కే ఈ పెన్షన్ అనేది అందించడం జరుగుతుంది. మరి చక్రవర్తి గారు, మరి రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సంస్థ వారు ఈ హెచ్ఐవి మరియు ఎయిడ్స్ వ్యాప్తి మరి దీని నివారణ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మనకి వ్యాధి సోకిన వ్యక్తిని ఆరోగ్యంగా ఉంచడం ఎంత ప్రయారిటీగా తీసుకుంటున్నామో, అలాగే వారి భాగస్వాములు, లైంగిక భాగస్వాములు కానివ్వండి, లేదా ఇంజెక్షన్ కానీ సూది కానీ పంచుకునే భాగస్వాములు కానివ్వండి, లేదా వారి బయలాజికల్ రిలేషన్, పేరెంట్స్ కావచ్చు పిల్లలైతే, లేదా అడల్ట్ అయితే వారి పిల్లలు కావచ్చు, వీరందరూ కూడా వారి హెచ్ఐవి స్థితిని తెలుసుకునేట్లు, వారు హెచ్ఐవి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కనీసం 2 నుంచి 3 సంవత్సరాల పాటు వారిని హెచ్ఐవి నెగిటివ్గా ఉంచడానికి అవసరమైన చర్యలు కొన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అనేది నాకో ఆధ్వర్యంలో తీసుకోవడం జరుగుతుంది. దీనికి గాను ఆగస్టు 12 నుంచి మనం ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్, అంటే ఐఈసీ అంటే ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్. సో గ్రామాలలో, పట్టణాలలో, అర్బన్ స్లమ్స్లో అండ్ కాలేజెస్లో దీని గురించి విస్తృత ప్రచారం అనేది నిర్వహించడం జరిగింది. ఇందుకు గాను మనం మన రాష్ట్రం 4900 వరకు గ్రామాలను సందర్శించాము. అండ్ నాకో గణాంకాల ప్రకారం ఎవరైతే 15 నుంచి 24 సంవత్సరాల వయసులో ఉన్నవారు ఈ వ్యాధి బారిన పడే ఎక్కువ రిస్క్లో ఉంటున్నారో వారి కోసం 8వ తరగతి అంతకంటే పైన 8, 9, 10 డిగ్రీ వరకు, సో ఈ స్టూడెంట్స్ అందరికీ కూడా అవగాహన కల్పించడానికి రెడ్ రిబ్బన్ క్లబ్స్ ద్వారా కూడా మనం అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. టోటల్ సుమారుగా 4,90,000 మందికి దీనికి సంబంధించి మనం అవగాహన కల్పించడం జరిగింది.
దీంతో పాటుగా ఇండెక్స్ టెస్టింగ్ క్యాంపెయిన్ అంటాం. ఇండెక్స్ అంటే ఒక హెచ్ఐవి వ్యాధి సోకిన వ్యక్తిని ఇండెక్స్ అంటాం. ముందుగా చెప్పినట్లు ఇతనికి లైంగిక భాగస్వాములు కావచ్చు, ఐదర్ మ్యారీడ్ ఆర్ పార్ట్నర్, 2 ఎవరైతే సూది లేదా సిరంజి షేర్ చేసుకునేవారు కావచ్చు, లేదా బయలాజికల్ రిలేషన్ కావచ్చు, వీరందరికీ కూడా స్వచ్ఛందంగా వారిని కౌన్సిల్ చేయడం ద్వారా వారందరికీ కూడా మనం టెస్ట్ చేయడం జరిగింది. సో ఈ పర్సంటేజ్ పాజిటివ్ పర్సంటేజ్ వచ్చేప్పటికీ మామూలుగా మనం రాష్ట్ర ప్రివలెన్స్ అంటాం, హెచ్ఐవి ప్రివలెన్స్ అంటే ఈ సమయంలో మన రాష్ట్రంలో హెచ్ఐవితో జీవిస్తున్న వారి సంఖ్య ఇది నేషనల్ యావరేజ్ కంటే కూడా మనం కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ ఇండెక్స్ టెస్టింగ్ సర్వీస్ ద్వారా ఎంతో ఎక్కువ మందిని మనం టెస్ట్ చేయడం, వారిని వెంటనే మందులకి తీసుకొని రావడం కూడా జరిగింది. సో మనకి నాకోను ఉద్దేశించిన ముఖ్య ఉద్దేశం ఏదైతే 95-95-95 అని అంటాం, అంటే సమాజంలో హెచ్ఐవి సోకిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి స్థితి వారికి తెలిసి కానీ తెలియక కానీ వారిలో 95% మందికి మనం పరీక్ష చేసి వారి స్థితిని వారికి తెలియజేయాలి. 2 ఇలాగ తెలుసుకున్న హెచ్ఐవి స్థితి తెలుసుకున్న వారిలో 95% మంది తప్పనిసరిగా ట్రీట్మెంట్ మీద ఉండాలి. అన్నిటికంటే ముఖ్యమైనది ఈ 95% మందిలో వైరస్ సంఖ్యని కనీసం 95%లో అదుపులో ఉంచడం ద్వారా వైరస్ వ్యాప్తిని తగ్గించే ఇటువంటి ఒక బృహత్తర పథకం అది. దీనిని U=U అంటాము. అంటే రక్తంలో వైరస్ను గుర్తించలేని స్థాయి రక్తంలో లేకపోవడం వల్ల వారు ఇంకొకరి వ్యాప్తి చెందించలేని స్థాయిలో ఉంటారు. సో అన్డిటెక్టబుల్ ఈజ్ అన్ట్రాన్స్మిటబుల్. సో ఈ నినాదాన్ని మనం ప్రతి సంవత్సరం కూడా ముందుకు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. వీటితో పాటు కొత్త ఏఆర్టీ సెంటర్లు, కొత్త ఐసిటిసి సెంటర్లు మరియు 50 కిలోమీటర్ల పరిధిలో ఏ వ్యక్తి అయినా హెచ్ఐవి వ్యాధి సోకి ఉంటే అతను 50 కిలోమీటర్లు అంతకు మించి ప్రయాణం చేయనవసరం లేకుండానే అతనికి దగ్గరలో మందులు అందించాలనే ఉద్దేశంతో మన అన్ని ఐసిటిసి కేంద్రాలను కూడా మనం లింక్ ఏఆర్టీ సెంటర్స్ కింద మార్చడం జరుగుతూ ఉంది. వీటితో పాటు మనకి సహాయం కింద మనకి కమ్యూనిటీ ఏఆర్టీ రీఫిల్ గ్రూప్ అంటాం, కార్గ్. సో ఎవరైతే హై రిస్క్లో ఉన్న వారి కోసం వర్క్ చేస్తున్న ఎన్జిఓస్ ఉన్నారో వారి దగ్గరే మందులు ఇప్పించే ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. ఇలా మనకు 17 సెంటర్లు ఉన్నాయి. రీసెంట్గా మనం ఏదైతే గవర్నమెంట్ స్థాపించిన సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆరోగ్య సంస్థలు లైక్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో కూడా మందులు అందించడానికి తీసుకోవాల్సిన అన్ని చర్యలు కూడా తీసుకోవడం మరియు ప్రారంభించడం కూడా జరిగింది. సో అల్టిమేట్గా ఈ చర్యలన్నీ ద్వారా మనము ఏదైతే నాకో నిర్దేశించిన 95-95-95 గోల్ని అందుకోగలమని 2030 సంవత్సరానికి ఈ హెచ్ఐవిని మరియు సిఫిలిస్ని ఒక పబ్లిక్ థ్రెట్ కింద లేకుండా చూడగలమని మరియు ఈవీటీహెచ్ఎస్ అంటాం, ఎలిమినేషన్ ఆఫ్ వర్టికల్ ట్రాన్స్మిషన్ ఆఫ్ హెచ్ఐవి అండ్ సిఫిలిస్. అంటే తల్లి నుంచి బిడ్డకి వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటే హెచ్ఐవి మరియు సిఫిలిస్ని పూర్తిగా నిర్మూలించగలమనేసి మనం రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి తీసుకునే చర్యల ద్వారా ఇది సాధ్యపడుతుందనేసి దూరదర్శన్ సమక్షంలో మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. చూశారు కదండి, డాక్టర్ చక్రవర్తి గారు మనకి హెచ్ఐవి మరియు ఎయిడ్స్ గురించి మనకి ఎంతో సమాచారాన్ని అయితే అందజేశారు. చాలా ధన్యవాదాలు సార్. సో మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.